ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఇక జోరందుకుంది. గురువారం ఏకాదశి నవంబర్ 9 ఉత్తర ఫాల్గుణ నక్షత్రం కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇదే మంచి ముహూర్తంగా అభ్యర్థులు భావిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుముహూర్తంగా పండితులు నిర్ణయించడంతో నామినేషన్లు అభ్యర్థులు ఏకపడుతున్నారు. ఇక ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో గజ్వేల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో కామారెడ్డిలో 2 సెగ్మెంట్ల చోట నామినేషన్లు సమర్పించనున్నారు. ఇక ఇప్పటికే నామినేషన్ పత్రాలపై కోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కేసీఆర్ సంతకం చేసిన విషయం విదితమే. ఇక ఇదే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి, మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందించనున్నారు. ఇక వీరితో పాటు పలువురు మంత్రులు కూడా గురువారమే నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున హుజూర్ నగర్ నుంచి పీసీసీ మాజీ ప్రెసిడెంట్ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తమ నామినేషన్లను వేయనున్నారు. ఇక వీరితో పాటు కాంగ్రెస్ సిపిఎంలకు మరికొంతమంది అభ్యర్థులు కూడా నేడే నామినేషన్లను దాఖలు చేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఇక జోరందుకుంది. ఇక గురువారం ఏకాదశి నవంబర్ 9
ఉత్తర ఫాల్గుణ నక్షత్రం కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇదే మంచి ముహూర్తంగా అభ్యర్థులు భావిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుముహూర్తంగా పండితులు నిర్ణయించడంతో నామినేషన్లకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో గజ్వేల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో కామారెడ్డిలో 2 సెట్ల చొప్పున నామినేషన్లను సమర్పించనున్నారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలపై కోయినపల్లిలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కేసీఆర్ సంతకం చేసిన విషయం విదితమే. ఇక ఇదే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి, మంత్రి హరీష్ రావు సిద్దిపేట నుంచి తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందించనున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు కూడా గురువారమే నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక కాంగ్రెస్ తరపున హుజూర్ నగర్ నుంచి పీసీసీ మాజీ ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తమ నామినేషన్లను వేయనున్నారు. వీరితో పాటు కాంగ్రెస్, సిపిఎంలకు చెందిన మరికొంతమంది అభ్యర్థులు కూడా నేడే నామినేషన్లను దాఖలు చేయనున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల పర్వం ఇక జోరందుకోనుంది. గురువారం ఏకాదశి నవంబర్ 9 ఉత్తర ఫాల్గుణ నక్షత్రం కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇదే మంచి ముహూర్తంగా అభ్యర్థులు భావిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సుముహూర్తంగా పండితులు నిర్ణయించడంతో నామినేషన్లకు అభ్యర్థులు ఎగబడుతున్నారు. ప్రత్యేకించి బీఆర్ఎస్ నేతల్లో చాలా మంది నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
సీఎం కేసీఆర్ మరి కాసేపట్లో గజ్వేల్లో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయంలో కామారెడ్డిలో 2 సెట్ల చొప్పున నామినేషన్లను సమర్పించనున్నారు. ఇప్పటికే నామినేషన్ పత్రాలపై కోయనపల్లిలోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కేసీఆర్ సంతకం చేస్తున్న విషయం విదితమే. ఇదే రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నుంచి, మంత్రి హరీష్ సిద్దిపేట నుంచి తమ నామినేషన్లను ఎన్నికల అధికారులకు అందించనున్నారు. వీరితో పాటు పలువురు మంత్రులు కూడా గురువారమే నామినేషన్లను దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ తరపున హుజూర్ నగర్ నుంచి పీసీసీ మాజీ ప్రెసిడెంట్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు నుంచి తమ నామినేషన్లను వేరున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ సిపిఎంలకు చెందిన మరికొంతమంది అభ్యర్థులు కూడా నేడే నామినేషన్లను దాఖలు చేయనున్నారు. ఇక బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కూడా ఇవాళ నామినేషన్ను దాఖలు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఈ రోజు గురువారం, పైగా ఏకాదశి, అయితే వరుసగా ఈ రోజు నామినేషన్ల పర్వం కొనసాగనుంది. అయితే దాదాపు ఈ రోజు అన్ని పార్టీల నుంచి నాయకులు కూడా నామినేషన్లు వేనున్న నేపథ్యంలో ప్రధానంగా ఎవరెవరు ఈ రోజు నామినేషన్లు దాఖలు చేయనున్నారు? అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్? రైట్, వెన్నెల చూస్తున్నాం కదా, ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టం నామినేషన్లే. ఈ నామినేషన్లకు సంబంధించి కూడా చివరి ఘట్టానికి చేరుకుందని చెప్పొచ్చు. రేపు సరిగ్గా 10వ తారీఖున 3 గంటలకు నామినేషన్ల పర్వం ముగిసబోతుంది. అయితే ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కనుక ఒక శుభముహూర్తం, సుముహూర్తం ఈరోజు ఉందని చెప్పేసి కూడా పండితులు చెప్పడంతో రాజకీయ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున నామినేషన్లకు పరిక్రమించారని చెప్పొచ్చు. సరిగ్గా ఈరోజు ఏకాదశి నవంబర్ 9, అదేవిధంగా ఉత్తరం నక్షత్రం. ఈ ముహూర్తంలో ఏదైతే సుముహూర్తంగా వేద పండితులు చెప్పడంతో ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు నామినేషన్లకు వెళ్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక నిన్నటి వరకు చూసుకుంటే మనకున్న అప్డేట్స్ ప్రకారం నిన్న ఒక్కరోజే 713 నామినేషన్లు పడ్డాయి. ఈరోజు అంతకు మించి నామినేషన్లు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈరోజు నామినేషన్లు వేయబోతున్న వారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేషన్ వేయబోతున్నారు. అటు గజ్వేల్ నుంచి, అదేవిధంగా కామారెడ్డి నుంచి కూడా తన నామినేషన్లు వేయబోతున్నారు. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్కు చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లో గజ్వేల్ ఆర్డీఓ కార్యంలో తన నామినేషన్ వేయబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డికి వెళ్తున్నారు. కామారెడ్డిలో కూడా నామినేషన్ వేసిన తర్వాత అక్కడ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్నారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి తన పార్టీకి ఓట్లను అభ్యర్థించబోతున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇక చూసుకుంటే కనుక ముఖ్యమంత్రి తర్వాత కేటీఆర్ కూడా ఈరోజు సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే తన నివాసంలో పండితుల ఆశీర్వాదం తీసుకున్న తర్వాత కేటీఆర్ కూడా సిరిసిల్లకి బయలుదేరారు. కేటీఆర్ కూడా మరికొద్దిసేపట్లో సిరిసిల్లలో నామినేషన్ వేయబోతున్నారు. ఇక అదేవిధంగా మంత్రి హరీష్ రావు కూడా నామినేషన్కి ఇప్పటికే సిద్దిపేటకు చేరుకున్నారు. సిద్దిపేటలో ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. పూజల అనంతరం సిద్దిపేట నుంచి కూడా హరీష్ రావు నామినేషన్ వేయబోతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ కూడా ఈరోజు తన నామినేషన్ వేయబోతున్నారు. అందుకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే ఇటు కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి నామినేషన్ అయిపోతున్నారు. అదేవిధంగా సిపిఎం నుంచి తమ్మినేని వీరభద్రం కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలందరూ కూడా ఈరోజు నామినేషన్లు అయిపోతున్నారు. వారితో పాటుగా ఇండిపెండెంట్లు నామినేషన్ అయిపోతున్నారు. అదేవిధంగా వామపక్ష పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా నామినేషన్ అయిపోతున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈరోజు నవంబర్ 9 సుముహూర్తంగా చాలామంది అభ్యర్థులు భావిస్తున్నారు. అందుకోసమే నామినేషన్లకు ఈరోజు ఎక్కువ రద్దీ ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే నామినేషన్లకు సంబంధించి అన్ని ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, ఎంఆర్ఓ కార్యాలయాలు కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కార్యాలయం ఎక్కడైతే నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు అక్కడ అన్ని కూడా పూర్తి స్థాయిలో పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఏదైతే 3 గంటల వరకు కూడా నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే నిన్నటి వరకు మనకున్న సమాచారం ప్రకారం నిన్న ఒక్కరోజే 713 నామినేషన్లు వచ్చాయి. ఈరోజు అంతకు మించి నామినేషన్లు రాబోతున్నాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఈరోజు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ముహూర్తం ఏకాదశి ముహూర్తము, ఉత్తర నక్షత్రం కావడంతోనే ప్రతి ఒక్కరు కూడా నామినేషన్లకు వెళ్తున్నారు. నామినేషన్ల ఏవైతే ఆఫీసులు ఏవైతే అక్కడంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కార్యకర్తలతో నేతలు ఆయా కార్యాలయాలకు బయలుదేరారు నామినేషన్ల కోసము. మొత్తం ఈరోజు ఒక్కరోజు కూడా కొనసాగుతుంది. రేపు ఏదైతే చివరి తేదీ నామినేషన్లకు సంబంధించి రేపు 3 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక నవంబర్ 13 అంటే 13వ తారీఖున ఏవైతే నామినేషన్లు వేశారో నామినేషన్ సంబంధించి స్క్రూటినీ ఉండబోతుంది, అంటే పరిశీలన జరుపుతారో. ఆ తర్వాత నవంబర్ 15న ఉపసంహరణకు చివరి తేదీ. ఆ తర్వాతనే మొత్తం బ్యాలెట్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారు, ఏ పార్టీ నుంచి ఎంతమంది ఉన్నారు అనేది ఒక లిస్ట్ ఆ తర్వాత 24 గంటల్లో ఎన్నికల కమిషన్ ఆ అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతుంది. ఆ తర్వాత
బ్యాలెట్లు అంటే ఏ నియోజకవర్గానికి ఎంతమంది ఉన్నారన్న దానికి సంబంధించి బ్యాలెట్ని ఎన్నికల కమిషన్ రూపొందిస్తుంది. ఆ నవంబర్ 30న ఎన్నికలు ఉండబోతున్నాయి, డిసెంబర్ 3న ఫలితాలు రాబోతున్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక మరో 24 గంటల్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించి నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాబోతుంది. వెన్నెల, అలాగే మనం చూసుకున్నట్టయితే ఇటు శ్రీనివాస్ బీజేపీ ఇంకా 19 స్థానాలకి ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అయితే ఈ రోజే మరి ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? రేపటితో చివరి తేదీ నేపథ్యంలో మరి ఈరోజు బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుందంటారు? ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే నామినేషన్లకు రేపే చివరి రోజు. అందులోకి ముఖ్యంగా బీజేపీ హిందూ సెంటిమెంట్ని తీసుకుంటుంది, ముహూర్తాలు చూసుకుంటుంది. కానీ ఇప్పటికి కూడా 19 మంది అభ్యర్థుల లిస్టు ప్రకటించకపోవడం అనేది ఒక ఉత్కంఠ రేపుతుంది. అందులోకి 9 స్థానాలను జనసేనకి ఇస్తున్నట్లు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ జనసేనకు సంబంధించి ఏవైతే స్థానాలు కేటాయించారో అక్కడ కూడా కొద్దిగా తర్జన భర్జన జరుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీకి సంబంధించిన టికెట్ ఆశించిన ఆశావాహులు ఏవైతే ముఖ్యంగా కుక్కట్పల్లి కావచ్చు, షేర్లింగంపల్లి కావచ్చు, అక్కడ నుంచి బీజేపీ పోటీ చేయాలనుకుంది. అభ్యర్థులు చాలా బలంగా ఉన్నారు. కానీ ఆ స్థానాలనే ఇప్పుడు జనసేన కేటాయించినట్టు తెలుస్తుంది. సో అలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే బీజేపీలో ఉన్నారో వారంతా కూడా జనసేన తరపున పోటీ చేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేశారు. సో అందుకోసమే వాళ్ళు కూడా జనసేన తరపున పోటీ చేస్తున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. అంటే మనకి బీజేపీ నుంచి 10 మంది రావాలి, 10 మంది స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటన వెలువడాల్సింది. అదేవిధంగా జనసేనకు సంబంధించి 9 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన వెలువడాల్సింది. ఇవన్నీ కూడా ఈరోజు జరిగిపోవాలి. ఈరోజు జరిగిపోతే రేపు చివరి తేదీ కాబట్టి అందరూ కూడా అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు వీలవుతుంది. సో ఈ బీజేపీకి సంబంధించి మరి కొద్దిసేపు అంటే బహుశా నాకు తెలిసిందైతే ఈరోజు మధ్యాహ్నం లోపల ఒక అభ్యర్థులకు సంబంధించి మరో లిస్టు వెలువడే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. వెన్నెల, శ్రీనివాస్, థ్యాంక్ యూ.